మరి మీరు బిజినెస్ మ్యాన్ లో దేవుడి గురించి ఫిలాసఫీ చెప్పారు. మరి మీకు దేవుడు అంటే ఇష్టమా కాదా? దేవుడు అంటే నమ్ముతాను, దేవుడు అంటే ఇష్టం కాదు. దేవుడు ఉన్నాడని నమ్ముతాను. దేవుడు అంటే దేవుడిని నేను రోజు పొగడను, ఏది అడగను. నేను ప్రేయర్ చేయనండి. నేను దేవుడికి అయ్యి కావాలని నేను అడగను, నా పని నేను చేసుకుంటాను. హిందీ మూవీ చేశారు ఒకటి, దాంట్లో మంచిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. మరి నెక్స్ట్ హిందీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్. అది ఎప్పుడు ఎవరితో అనేది త్వరలో చెప్తాను. ఈ మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే ప్రకాష్ రాజ్ గారు, కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు. మరి వాళ్ళ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. వాళ్ళిద్దరు క్యారెక్టర్లు సినిమాకి హీరో హీరోయిన్ ఎంత ముఖ్యం, ప్రకాష్ రాజ్ గారు కోట గారు కూడా అంతే ముఖ్యం. నాలుగు పిల్లర్స్ అంటారు సినిమాకి. అండ్ వాళ్ళిద్దరూ ఒకళ్ళ నుంచి ఒకరు చేశారు, ఒకరితో ఒకరు పోటీ పడ్డారు ఈ సినిమాలో. అండ్ చాలా బాగా చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అన్నమాట. నీ పొగరు క్యాల్కులేట్ చేసే మనుషుల్ని తీసుకొచ్చాను. నా పొగరు క్యాల్కులేట్ చేయడానికి నువ్వెవడివి బే? దానికి నా పొగరు ఒప్పుకోవాలి కదా. బ్యాంకాక్ గురించి రీసెంట్ గా కొన్ని విషయాలు చెప్పారు. మరి బ్యాంకాక్ లో పూరి ఎలా ఉంటారు? నేను చాలా హ్యాపీగా ఉంటా, ఫ్రీడమ్తో ఉంటాను. అక్కడ చిన్న షార్ట్ వేసుకొని చిన్న బైక్ అక్కడ అద్దె వేసుకుంటే ఇస్తారు. వర్క్ చేసేటప్పుడు రోజు బీచ్కి వెళ్తా, బీచ్ లో కూర్చొని రాసుకుని ఉంటాను. మార్నింగ్ టు ఈవినింగ్ అదే పని, బీచ్ లో కూర్చోండి. అది అంటే ఈ మూవీలో ఇంకా మీకు నచ్చిన హైలైట్స్ ఏంటి? ఈ మూవీలో ఒకే ఒక హైలైట్ నేను చెప్తాను, కళ్యాణ్. అంతే ఆయన పర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టర్, అదే హైలైట్. పూరి గారు అంటే తొందరగా కంప్లీట్ చేస్తారు అని నిర్మాతల డైరెక్టర్ గా అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఫస్ట్ టైం నిర్మాతలకి ఆపోజిట్ అయింది ఈ మూవీలో పూరి గారు అని టాక్ వచ్చింది. అది మనుషులు అన్నాక మనస్పర్ధలు ఉంటాయి. అది వచ్చింది ఫాస్ట్ గా తీయటం బడ్జెట్ వల్ల వచ్చింది కదా, వేరే కారణాలు. సో మా కారణాలు ఏమున్నా సినిమా బాగుంటే అన్ని మర్చిపోతారు. సో సినిమా బాగా వచ్చింది, హ్యాపీ. ఏ మూవీ చేసినా చాలా ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు కదా, అలా ఫాస్ట్ గా చేయడానికి మీకు ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ ముందు వన్స్ నేను స్క్రిప్ట్ ఫైనలైజ్ అయితే దాన్ని మళ్ళీ నేను టచ్ చేయను, అది పక్కన పెట్టినట్టే. సో నా టీం అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మా కెమెరామెన్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఫైట్ మాస్టర్ కానీ, అందరూ మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళందరికీ స్క్రిప్ట్ ఇచ్చేస్తా. వాళ్ళు ఎవరు పని వాళ్ళు ప్లాన్ చేసుకుని ఉంటారు. అండ్ మా కో డైరెక్టర్ షెడ్యూల్ వేస్తుంటారు. సో అన్నీ క్లియర్గా ఉండడం వల్ల అందరు ఈజీగా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, అనుకున్నట్టు జరిగిపోతుంది. సో దానివల్ల మొత్తం యూనిట్. సార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కి ముందే కెమెరామెన్ గంగతో రాంబాబు సెట్స్ పైకి వచ్చేసింది. ఆ మూవీలో డైలాగ్స్ గురించి అలా జనాలు అంతా హైప్ క్రియేట్ అవుతుంది కానీ మీరు అనుకోలేదు. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండానే మీరు ఎలాంటి డైలాగ్స్ రాశారు? గబ్బర్ సింగ్ హిట్ వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్ లో మార్పులు చేయడం, లేదా డైలాగులు బెటర్ రాయటం అలాంటిది ఏముండదు. నేను వేరే సినిమా గురించి ఆలోచించను, దాని గురించి భయపడను. ఫస్ట్ నేను చెప్పాను కదా, నా మూర్ఖత్వం నాకు ఉంటుంది, ఇది ఎప్పుడో రాసింది కదా. సో నాకు ఏం కావాలో అది రాసుకుంటే వెళ్ళిపోతుంది తప్ప ఇంకోటి వెళ్ళి. మీ మూర్ఖత్వం మీకు ఉంటుంది అన్నారు కదా, దానివల్ల ఎప్పుడైనా ప్లస్ మైనస్ ఏమొచ్చింది? అదే కాపాడుతుంటది మనకి, అదే కాపాడేదే అది. సో అది మంచిది. అదే మీ ఇంట్లో ఏమంటారు దాని గురించి? ఏమంటారు మా ఇంట్లో అసలు దాని గురించి మాట్లాడరు. అస్సలు గుండలు డబు 6 అడుగుల ఆటం బాబు, ప్రశ్నలకే ఒక జవాబు, అవినీతిని కాల్చుమ కాబు, అనుకున్నది చేసేరు బాబు. He's the man of power. सभी पीड़े शिवर शेरों से ये खतर धड़ेल 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 चिका कोड़े ये नेसी पड़ेसी तनेसी बहने ఎప్పుడైనా సినిమా హిట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే సినిమా పోయినప్పుడు కూడా
బాధపడతాం, బాధపడాలి. ఎందుకంటే ఇప్పుడు హిట్ ని ఒకేలా ఎంజాయ్ చేసి ఫ్లాప్ ని ఒకేలాగా చూస్తే మనకి హిట్ ఫ్లాప్లు ఎందుకంటాం? అవును. ఇప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉండాలి, బాధ వచ్చినప్పుడు ఏడాలి. ఏడ్చడం వల్ల నెక్స్ట్ వచ్చి హిట్ కి వాల్యూ ఉంటుంది. అంటే సో ఒకవేళ ఏదైనా హిట్ అయినా ఫ్లాప్ అయినా దాని నుంచి నేను త్వరగా 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఎంజాయ్మెంట్. ఆ తర్వాత నుంచి నేను వేరే పని చేసుకుంటా. ఇప్పుడు ఏదైనా ఫ్లాప్ వస్తే అదే బాధలోనూ ఉండను, హిట్ వస్తే అదే సెలబ్రేషన్స్ లో ఉండను. అంటే 2 ఒకేలా తీసుకుంటారు. అదే 2-3 రోజులు ఉంటుంది ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు వస్తుంది అల్లు అర్జున్ తో, మరి బిజినెస్ మ్యాన్ 2 ఎప్పుడు వస్తుంది? అది బిజినెస్ మ్యాన్ 2 ఇంకోట నేను త్వరలో చెప్తా, డిసెంబర్ ఆ టైంలో మీకు చెప్తాను. కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ రిలీజ్ అయిపోతుంది, మరి ఈ మూవీ గురించి మన ప్రేక్షకులకు ఏం చెప్తారు మీరు? పవర్ స్టార్ ని డిఫరెంట్ వేలో చూడొచ్చు, ఆయన పవర్ ఏంటో చూడొచ్చు, ఆయన క్యారెక్టర్ చూడడానికైనా మీరు సినిమాకి వెళ్ళండి, పిల్లలు చూస్తే ఇంకా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిన్ను మీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా.